అమిత్ షా నకిలీ వీడియో కేసు మరో మలుపు తిరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియో కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని ఢిల్లీ పోలీసులు తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఈ కేసులో తెలంగాణతో పాటు నాగాలాండ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పలువురికి సమన్లు జారీ చేశాయని తెలిపారు. మన్నె సతీష్ తదితరులు వాస్తవాలను తొక్కిపెట్టే చర్యలు తీసుకోవడం అంటూ మధ్యంతర ఉత్తర్వులు పొందారని, వాటిని తొలగించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, అమిత్ షా ఫేక్ మీడియా విషయం అయితే అందరికీ తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా పలు రాష్ట్రాలలో కూడా ఈ ఫేక్ వీడియో పైన కేసు కూడా నమోదైంది. ఢిల్లీ పోలీసులు ఎప్పుడైతే హైదరాబాద్ కి, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ కి రావడం జరిగిందో, ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలను అరెస్ట్ చేయడానికి రావడం జరిగిందో, అంతకు ముందే మరి తెలంగాణ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఆ కేసుకు సంబంధించి కూడా విచారణ పూర్తయింది. తర్వాత వాళ్ళకు కండిషన్ మీద బెయిల్ కూడా వాళ్ళకు జారీ చేయడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అయితే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి కూడా, మాకు అప్పగించాలి కస్టడీకి అని చెప్పి కూడా వీళ్ళైతే హైకోర్టులో ఇప్పుడు పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు అంతేకాదు, మన్నె సతీష్ తో పాటు మిగతా నలుగురు కూడా ఈ కేసులో ఉన్న వాస్తవాలను తొక్కిపెట్టి కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర బెయిల్ పొందారని కూడా, వాటిని తొలగించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు గురువారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు కూడా చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టగా ఢిల్లీ పోలీసుల తరఫున కూడా సృజన్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల లాయర్ల వాదనలు కూడా పూర్తయ్యాయి. దాని కాంగ్రెస్ మీడియా ప్రతినిధులు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్ టాప్ల నుంచి కూడా ట్విట్టర్, ఫేస్బుక్ లలో వీడియో అప్లోడ్ అయినట్లుగా కూడా ఢిల్లీ పోలీసులు అయితే వెలికిలోకి తీసామని అంటున్నారు. అందువల్ల వారికి నోటీసులు జారీ చేశామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫోన్లలో డేటాను బట్టి కూడా మేము నిజాలు వెలికిలోకి తీసే ప్రయత్నంలో ఉన్నాము. కొన్ని అయితే నిర్ధారణ అవుతున్నాయి. అందుకు మాకు వాళ్ళని కస్టడీకి ఇవ్వండి అని కూడా వాళ్ళు కోరుతున్నట్టుగా నోటీసులు అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఇది తెలంగాణకు సంబంధించిందే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించింది, ఇది దేశ వ్యాప్తంగా సంబంధించింది అని చెప్పేసి కూడా తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలలో పలువురికి కూడా నోటీసులు అందజేయడం జరిగింది అని కూడా ఢిల్లీ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, ఈ కేసులో అరుణ్ రెడ్డిని అరెస్ట్ చేయగా కూడా పలు సంచలన విషయాలను కూడా వెల్లడించారు అనే విషయం కూడా ఢిల్లీ పోలీసులు తెలుపుతున్నారు. దీంట్లో ల్యాప్టాప్లు సీజ్ చేయడంతో పాటు తన దర్యాప్తుకు ఇబ్బంది ఏర్పడుతుందని కూడా వివరించారు. అంతేకాదు, మరి ఇప్పుడు ఇక్కడ టీపీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కూడా మరి కోర్టులోనైతే వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి పూట ఇళ్లలోకి చొరబడి కూడా మా ఫోన్లను స్వాధీనం చేసుకుంటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని కూడా వీళ్ళు హైకోర్టులో పిటిషన్ కూడా వేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కూడా మరి పిటిషన్ లో కోరడం కూడా జరిగింది. కానీ మరి ఇప్పుడు ఇటు పిసిసి ఇన్ఛార్జ్, సోషల్ మీడియా ఇన్ఛార్జీలు వేసిన పిటిషన్ కి, ఢిల్లీ పోలీసులు వేసిన పిటిషన్ కి మరి హైకోర్టు ఏం తీర్పునిస్తుంది అనేది కూడా ఎదురు చూడాల్సింది. కానీ మొత్తానికైతే వేసవి సెలవుల తర్వాత వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ నిర్మల.